రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి తగిలినటువంటి దెబ్బకి కుబుసాలు కదిలిపోయినాయి. కానీ పాకిస్తాన్ ఏమీ జరగనట్టుగా దెబ్బని ఓర్చుకున్నట్టుగా నటించింది మన దేశంలో ఉన్నటువంటి చాలామంది పాకిస్తానీ మద్దతుదారులు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మద్దతుదారులతో సహా అసలు విమానాలు ఎప్పుడు వెళ్ళినాయి, మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, ఎన్ని రఫైల్స్ ధ్వంసమైపోయాయి, ఎంత నష్టం మనకి జరిగింది, పాకిస్తాన్కి నష్టం జరిగింది ఏమిటి, అసలు పాకిస్తాన్కి దెబ్బ తగిలిందా లేదా అన్న ప్రశ్న అడగడానికి బదులు మనకింత నష్టం జరిగింది, అన్ని విమానాలు కూలిపోయాయని చెప్పి లెక్కలతో సైతం చెప్పేసేసి అవి కల్లబొల్లి కబుర్లైనా కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే అది నిజమేనేమో అని నమ్మేంతగా చెప్పారు. అలాంటి వాళ్ళందరి కోసమే ఈ వార్త. జనవరి 15వ తారీఖు అంటే సరిగ్గా 24 గంటలు కూడా కాలేదు. జనవరి 15న పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి మురీద్కే అనే ప్రాంతంలో ఒక ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. లష్కరే తోయబాకి సంబంధించిన ఒక ట్రైనింగ్ క్యాంపు జరిగింది. ఉగ్రవాద శిక్షణా శిబిరము. మతమనే కషాయాన్ని నూరి గొంతు లోపలికి పోసి చస్తే పైన 72 మంది అప్సరసలు మీకోసం ఎదురు చూస్తారు, కాబట్టి ఇప్పుడు పోరాడండి అని చెప్పి చావడానికి తయారు చేసినటువంటి ఒక చిన్నపాటి సైన్యం యొక్క శిక్షణా శిబిరం జరిగింది జనవరి 15న మురీద్కేలో జరిగింది. మురీద్కే ఆక్రమిత కశ్మీర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మురీద్కే లష్కరే తోయబా యొక్క హెడ్ క్వార్టర్స్. అక్కడ మర్కజే తోయబా అనేటటువంటి ఒక పెద్ద సెంటర్ ఉంటుంది. మసీదు చుట్టూ ఉన్నటువంటి ఒక మద్రసా, ఇదంతా ఒక పెద్ద కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రము దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. కేంద్రంలో జరగలేదు. ఎందుకు? ఆ కేంద్రం మీద మే 6, 7వ తేదీల్లో భారతదేశానికి చెందినటువంటి వైమానిక దళం మిసైళ్లను ఒకదాని తరువాత ఒకటి వేయడంతో మొత్తము మసీదు కుప్పకూలింది. లష్కరే తోయబా మసీదు కుప్పకూలింది. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి మద్రసా మొత్తము శిథిలంగా మారిపోయింది. మొత్తం అంతా బండరాళ్ళు తప్ప ఏమీ మిగలేదు. ఎంతమంది చనిపోయారో లెక్క తెలియడం లేదు. లష్కరే తోయబా యొక్క కేంద్ర కార్యాలయం ధ్వంసమైంది. దాని ఎదురుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాసింగ్ అవుట్ పెరేడ్ని నిర్వహించారు. ఉగ్రవాదుల పాసింగ్ అవుట్ పెరేడ్. బాంబులు ఎలా వేయాలి, విధ్వంసం ఎలా సృష్టించాలి, మతోన్మాదం ఎలా పెంచాలి, భారతదేశంలో అమాయకులైనటువంటి పర్యాటకుల్ని ఎలా చంపాలి, వాడు హిందువా కాదా అన్నది ఏ రకంగా ప్యాంటు విప్పి పరిశీలించి వాడిని చంపాలి, ఇవన్నీ ట్రైనింగ్ పొందినటువంటి ఉగ్రవాదుల శిబిరంలో ముఖ్య వక్తగా మాట్లాడినటువంటి వ్యక్తి పేరు హాఫిజ్ అబ్దుల్ రౌఫ్. హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఎంత తగిలిందో, ఎంత నష్టం జరిగిందో, ఎంతగా వీపు వాచిపోయిందో చెప్పకుండా చెప్పేశాడు. ఆపరేషన్ సింధూర్ వల్ల వెన్ను విరిగినంత పని అయిపోయింది. మన మర్కజ్ తోయబా ఏదైతే మన హెడ్ క్వార్టర్స్ ఉందో అది పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇటుకలు బండరాళ్ళు తప్ప ఏమీ మిగల్లేదు. కింద ఎన్ని శవాలు పడున్నాయో లెక్కలేదు. మొత్తానికి ఇప్పటికీ కూడాను ఆ భగ్న శకలాల మధ్య మనము ఆ కొద్దిపాటి ఖాళీ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ చెప్పాడు. హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ ఎవరు? హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ లష్కరే తోయబా యొక్క ఆపరేషనల్ కమాండర్. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం సహకారంతో రకరకాల లాంచ్ ప్యాడ్లను నిర్వహిస్తూ ఆ లాంచ్ ప్యాడ్స్ ద్వారా ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపేటటువంటి పని యొక్క అన్నిటికన్నా ముఖ్యమైన అధికారి ఈ హాఫిజ్ అబ్దుల్ రౌఫ్. అమెరికా ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించిన హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ పాకిస్తాన్లో ఛాతీ విరుచుకుని బోర విరుచుకుని బహిరంగంగా సమావేశంలో మాట్లాడతారు. అది అమెరికా 2 నాలుకల ధోరణికి, పాకిస్తాన్ నిస్సిగ్గు ధోరణికి అద్దం పడుతుంది. అది వేరే విషయం. కానీ హాఫిజ్ అబ్దుల్ రౌఫ్ ఈ మాట అన్నారు. ఏదో మామూలు వ్యక్తి అనలేదు. హాఫిజ్ అబ్దుల్ రౌఫ్
ఆపరేషన్ సింధూర్ వల్ల మా వెన్ను విరిగినంత పనైంది, మా కేంద్ర కార్యాలయం తుక్కు అయిపోయింది, నుజ్జు అయిపోయింది, మేము చాలా నెలల పాటు శిక్షణ ఇవ్వలేకపోయాము, కార్యకర్తల్ని అంటే ఉగ్రవాదుల్ని పంపలేకపోయామన్నటువంటి విషయాన్ని ఆయన అంగీకరించాడు. ఈ హాఫీజ్ అబ్దుల్ రౌఫ్ సామాన్యుడు కాదు. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ తరువాత చనిపోయిన ఉగ్రవాదులకు నమాజే జనాజా అంటే అంతిమ నమాజ్, వాళ్ళ స్మృతిలో అంతిమ నమాజ్ని చదివినటువంటి వ్యక్తి. ఈయన నమాజ్ చదువుతుంటే వెనక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్లందరూ కూడా తలలు వంచుకుని నిలబడ్డారు. కాబట్టి ఇతను అంత ప్రముఖుడు. ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు లష్కర్ తోబా అధినాయకుడైనటువంటి హాఫీజ్ సయీద్ కుమారుడైనటువంటి తల్హా సయీద్ ఉన్నాడు. హాఫీజ్ సయీద్ తరువాత 2వ స్థానంలో ఉన్నటువంటి సైఫుల్లా కసూరి కూడా ఉన్నాడు. వాళ్ళ సమక్షంలో ఆపరేషన్ సింధూర్ మా వెన్ను విరిచేసింది, మా కుశాలు కదిలిపోయినాయి, మాది మొత్తం మా వ్యవస్థలన్నీ తుక్కు అయిపోయినాయి, నెలల పాటు మేము శిక్షణను ఇవ్వలేకపోయాము, ఇప్పుడు మొట్టమొదటిసారి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రసంగంలో అతను ఏడుస్తూనూ ఉన్నాడు, మధ్య మధ్యలో ఛాతీ విరుచుకుని భారతదేశాన్ని నాశనం చేసేస్తామని కూడా చెప్తున్నాడు. ఈ ప్రసంగంలోనే ఆయన చాలా విషయాల్ని బయటపెట్టాడు. మొట్టమొదటిది, పాకిస్తాన్ ప్రభుత్వం మాకు పూర్తిగా సహకరిస్తుంది కాబట్టే మేము ఈ ఉగ్రవాద కార్యకలాపాలని జరపగలుగుతున్నాము, కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వ సహాయం లేకపోతే మేము పని చేయలేము. ఆయన మాట్లాడినటువంటి ఉర్దూ ప్రసంగపు యథాతథ ఇంగ్లీష్ అనువాదం ఏంటంటే, ది స్టేట్ హ్యాస్ డిసైడెడ్ హెన్స్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ప్రభుత్వము మాకు సహకరిస్తోంది కాబట్టే మేము ఈ పని చేయగలుగుతున్నామని చెప్పాడు. రెండవది, ఆయన మాకు చైనా ఎప్పటికప్పుడు అన్ని రకాల సహాయ సహకారాలను అందించింది, భారతదేశానికి సంబంధించిన రియల్ టైం ఇంటెలిజెన్స్ మాకు చైనా నుంచి వచ్చింది అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. 4-5 విషయాలు తెలిసో తెలియకో ఒప్పుకున్నాడు. మొట్టమొదటిది, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చైనా పూర్తిగా సహకరించింది, టెక్నికల్ డేటా ఇచ్చింది, శాటిలైట్ డేటా ఇచ్చింది, ఇండియన్ ఆర్మీ మూమెంట్స్కి సంబంధించిన సహకారం అందింది. అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదు, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాము అన్నటువంటి పాకిస్తాన్ వాదన పచ్చి బూటకమని హాఫీజ్ అబ్దుల్ రౌఫ్ స్వయంగా చెప్పాడు. పాకిస్తానీ ప్రభుత్వ సహకారంతో మేము ఈ యాక్షన్ చేస్తున్నామని చెప్పాడు. మూడవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో సరిగ్గా తగలాల్సిన చోట దెబ్బ తగిలింది, గట్టి దెబ్బ తగిలింది. నెలల పాటు మర్కజే తోయబా, లష్కర్ తోయబా యొక్క కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో అది పని చేయలేదు, పూర్తిగా తుక్కు అయిపోయింది, నుజ్జు అయిపోయింది. 4వ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మర్కజే తోయబాని ఒక మసీదుగా మద్రసాగా ఇన్నాళ్లుగా పాకిస్తాన్ చెబుతూ వచ్చింది. ఇది ఒక మసీద్ అండి, ఇది ఒక మద్రసా అండి, ఇక్కడ అసలు ఏం కార్యక్రమాలు జరుగుతాయో మాకు తెలియదండి, ధార్మిక కార్యక్రమాలు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి, దీనికి ఉగ్రవాదానికి సంబంధం లేదని అమెరికాతో సహా అందరికీ అబద్ధాలు చెబుతూ వచ్చింది పాకిస్తాన్. నిజానికి మర్కజే తోయబా అనేది లష్కర్ తోయబా హెడ్ క్వార్టర్, ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వబడును అని నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా హాఫీజ్ అబ్దుల్ రౌఫ్ చెప్పాడు. హాఫీజ్ అబ్దుల్ రౌఫ్ సామాన్యుడు కాదు, లష్కర్ తోయబా యొక్క ఆపరేషనల్ కమాండర్ ఆయన. కాబట్టి పాకిస్తాన్ బట్టబయలైపోయింది. పాకిస్తాన్ ఈరోజు సిగ్గుబిళ్ళ కూడా లేకుండా నడిబజార్లో నిలబడ్డది. లష్కర్ తోయబాకు కూడా తగిలిన దెబ్బ ఎంత గట్టి దెబ్బ తగిలిందో ఇన్నాళ్లకైనా సరే అంగీకరించింది. పాకిస్తాన్ అంగీకరించినా, పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకున్నా, మన దేశంలో ఎవరైతే పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళు మాత్రం లష్కర్ తోయబాకి ఏమీ జరగలేదు, మన రఫాయిల్స్ ఎన్ని కూలిపోయాయి చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా రేపు అడగబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.